నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆర్థరైటిస్ లో ఒక రకమైనటువంటి ఆస్టియో ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా ఆస్టియో ఆర్థరైటిస్ చూడడానికి కారణాలు ఏంటి, దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాజీ డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్, బంజారా హిల్స్. హలో సార్. హాయ్ సార్, ఆస్టియో ఆర్థరైటిస్ దీని లక్షణాలు ఎలా ఉంటాయి, మెయిన్ గా ఏ జాయింట్స్ లో ఇది వస్తుంది ఆస్టియో ఆర్థరైటిస్ అనేది? ఇప్పుడు ఓస్టియో ఆర్థరైటిస్ అంటే అమ్మా అరుగుదల సంబంధించిన ఆర్థరైటిస్. ఆర్థ అంటే జాయింట్, ఎముకలది జాయింట్ కి పేరు ఆర్థ అంటది. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, వాపు రావడం. సో ఏ జాయింట్ కన్నా, మన ఈ చిన్న జాయింట్స్ కన్నా పెద్ద జాయింట్స్ కన్నా ఏ జాయింట్స్ కన్నా బాగా ఎముకల జాయింట్స్లో ఉబ్బడం జరిగితే దానికి ఆర్థరైటిస్ అంటది. ఓకే, సో ఓస్టియో ఆర్థరైటిస్ అన్నది మనకి మేజర్ జాయింట్స్లో, వెయిట్ బేరింగ్ జాయింట్స్లో ఎక్కువ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనము పెద్ద కీళ్ళు మనము బైపెడల్స్ అంటే రెండు కాళ్ళు నిలబెట్టిన వాళ్ళు కాబట్టి మాకు ఎక్కువ శాతం వచ్చేది యాంగిల్ జాయింట్లో, మోకాలు జాయింట్లో, హిప్ జాయింట్లో, మళ్ళీ తర్వాత షోల్డర్ జాయింట్స్లో, ఎల్బో జాయింట్స్లో, రిస్ట్ జాయింట్ అట్లా రావడం జరుగుతుంది. బట్ ఎక్కువ శాతం స్టార్టింగ్లో వెయిట్ బేరింగ్ జాయింట్స్ కాబట్టి మనకి ఎక్కువ యాంగిల్ జాయింట్స్లో, మోకాళ్ళు రావడం జరుగుతుంది, హిప్పులు కూడా. బట్ సర్వసాధారణంగా మనం చూస్తే మోకాలు నొప్పులకి ఓస్టియో ఆర్థరైటిస్ అని ఎక్కువ శాతం మోకాళ్ళలోనే రావడం జరుగుతుంది ఓస్టియో ఆర్థరైటిస్. సో ఇది ఎక్కువగా వినిపించే మాట ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కంపేర్ టు పురుషులతో కంపేర్ చేసుకుంటే, సో మేల్ తో కంపేర్ చేసుకుంటే ఫీమేల్ కి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఫీమేల్ కి వస్తుంది? ఇప్పుడు వెయిట్ బేర్ చేసేది ఎవరైనా వెయిట్ ఎక్కువగా గెయిన్ అయ్యి ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి రావాలి, బట్ ఎందుకు స్త్రీల్లోనే ఎక్కువగా వస్తుంది? స్త్రీల్లో ఎక్కువ వెయిట్ రావడం అనేది ఉంటుంది మోగాళ్ళ కన్నా. ఎక్కువ శాతం మనకు కనిపించేది లేడీస్కి ఎక్కువ వెయిట్ రావడం. సెకండ్ ఏంటంటే లేడీస్కే తల్లి అని ఒక ఇది ఉంటుంది కదా, అమ్మ. సో పిల్లల్ని కనడం, సో పిల్లలది వెయిట్ వస్తమానం అంటే డెలివరీ ఒక్కసారి కానీ 2 సారి కానీ 3 సార్లు ఎక్కువ సార్లు ప్రెగ్నెంట్ అయ్యి ఎక్కువ సార్లు డెలివరీ ఎక్కువ దీని వచ్చిన వాళ్ళకి అందరికీ ఆ స్పైన్ మీద ఎక్కువ కర్వేచర్, పైగా మోకాల మీద ఎక్కువ వెయిట్, ఇవి 2 రావడం జరుగుతుంది. సెకండ్ డెలివరీ తర్వాత కూడా చాలా లేడీస్కి వెయిట్ అనేది తగ్గిపోవడం అనేది కనిపించడం లేదు కదా, అది అట్లా ఉండిపోతుంది. అంటే ముందున్న షేపు ఫిగర్ అన్నీ లేడీస్కి దాని తర్వాత నష్టం అవడం జరుగుతుంది. ఎందుకంటే బాడీ బల్జెస్ అట్లీస్ట్ వేరే అన్ని కొంచెం తగ్గితే కూడా బేబీ పౌచ్ అని పొట్ట దగ్గర కొంచెం పౌచ్ అనేది అది నిలబడడం అనేది కంపల్సరీగా ఉండదు. సో దీని దిక్కలన్నీ లేడీస్కి ఎక్కువ శాతం మోకాళ్ళ నొప్పులు రావడం. మళ్ళీ ఎక్కువ మగవాళ్ళకి అన్నా ఎక్కువ లేడీస్ నిల్చొని పని చేయడం జరుగుతుంది. మనం చూసుకుంటే వంటింట్లో ఎక్కువ వంట చేసేది మనము మా ఇంట్లో అయితే లేడీసే కదా. పైగా మనకి నీ జాయింట్ మరీ బెండ్ చేసి పని చేయడం అంటే ముందు ఒక్కసారి మన ఇండియన్ కమోడ్స్లో కూర్చున్నప్పుడు అంతా మరీ మోకాలు బెండ్ చేసి చేసాం కదా, అదే విధంగా ఇప్పుడు కూర్చొని బట్టలు ఇది చేయడము, కూర్చొని గిన్నెలు తోమడము, కూర్చొని అట్లా మోకాలు మరీ అంత బెండ్ చేసుకొని ఇల్లు ఉడవడం తుడవడం, సో ఇవి అన్నీ ఎక్కువ చేసేది మనం ఎక్కడ చూస్తే కూడా లేడీస్ ఎక్కువ చేయడం జరుగుతుంది. సో మొత్తానికి మనం మోకాలు బెండ్ చేసి కూర్చొని అట్లా చేసింది కాబట్టినే ఇది ఎక్కువ శాతం ఇన్ని కారణాలతోనే ఎక్కువ లేడీస్కి మోకాలు నొప్పులు రావడం అనేది ఉంటుంది. సో ఇనిషియల్ గా దీని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి సార్, ఎలా తెలుసుకోవచ్చు మనకి ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చింది? స్టార్టింగ్ ఏంటంటే కొంచెం మోకాలు స్టిఫ్నెస్ అని మొదలు పెడుతుంది, కొంచెం మన మూమెంట్కి కొద్ది ఇబ్బంది, అక్కడ ఏదో బరువు వచ్చినట్టు, తర్వాత కొంచెం నొప్పిగా రావడం. ఆ నొప్పి మళ్ళీ ఆ ఇదిలో మన కూర్చొని లేచినప్పుడు కానీ మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు కానీ అక్కడ మరీ అంత నొప్పులు రావడం. తర్వాత శబ్దం ఒక విధంగా కట్ అదే కిర్కిర్ అని మొదలుపెట్టి తర్వాత కట్ అనే విధంగా శబ్దాలు రావడం. ఆ మోకాలు మెట్టలు దిగినప్పుడు ఒక్కొక్కసారి మోకాలు ఇట్లా ట్విస్ట్ అయిపోవడం, బెనికిపోవడం, అట్లా ట్విస్ట్ అయిపోయే విధంగా చాలా మందికి జరుగుతుంది. అంటే మరీ అగ్రివేట్ అయిపోయి ఆ లిగమెంట్ కూడా ఇంజురీ అయినప్పుడు ఇది ఎక్కువ శాతం కనపడుతుంది. మళ్ళీ కొందరికి పడుకున్నప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉంది. యూజువల్లీ నిల్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, దిగినప్పుడు ఇది ఎక్కువ కనిపించేది. కానీ కొందరికి పడుకున్నప్పుడు కూడా, అంటే అది మరీ టూ మచ్ అయ్యి ఒక గ్రేడ్ ఉంటుంది అనమాట. అప్పుడు చిన్నగా ఇప్పుడు మన ఇట్లా ఉండాలమ్మా, ఇది మన తొడ ఎముక, కింద ఒక పెద్ద ఎముకలు, పక్కకు ఒక చిన్న ఎముకలు, ఇలా ఉండాల్సినది
ఈ మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, సైనోవిల్ ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ ఎండిపోయి ఇక్కడ కార్ట్లేజ్ ఉంటుంది. ఆ కార్ట్లేజ్ ఎండిపోయి లేదా అరిగిపోయి చివరికి బోన్తో రాయడం జరుగుతుంది. ఈ టైంలోనే విపరీతంగా పెయిన్ రావడం అనేది ఉంటుంది. ఈ పెయిన్ వచ్చి ఇది మొత్తం అరిగి కాలికి ఇట్లాంటి అన్ని షేపులు రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ట్రీట్మెంట్కి ముందు ట్రీట్మెంట్ తర్వాత మెడికల్ రికార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మా హాస్పిటల్ అంటే ఇప్పుడు కొందరికి వాళ్ళు అంత ఫీల్ అవుతుంది నాకు జబ్బు తగ్గిపోయిందని, కొందరికి అయితే అది సరిపోదు, నాకు మెడికల్ ఎవిడెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. నాకు ముందు ఇప్పుడు ఉన్నది నా ఫీలింగ్స్ కాకుండా శాస్త్రీయంగా లోపల ఏం జరిగింది అవి కూడా ఇంపార్టెంట్. సో మనకి విత్ ఎవిడెన్స్ పోతేనే శాస్త్రం అనేది. కానీ ఆయుర్వేదం మీద చాలా మందికి చిన్న చూపులు ఉంటుంది. ఇది మెడికల్ సిస్టమా, ఇది అమ్మమ్మ వైద్యం, నాటు వైద్యం, జట్టు వైద్యం, ప్లసిబో ఏదో ఒకటి చేసిన కొందరికి తగ్గుతుంది, అట్లా ఊహాపోహాలు ఏదో జరుగుతుంది అని ఒకటి ఉన్నప్పుడు ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేద అని ఒక కాన్సెప్ట్ తీసుకురావడం నేను చేయడం జరిగింది. సో ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్. సో ఈ రోజు కూడా మనం ఓస్టియోఆర్థరైటిస్ గురించి మాట్లాడినప్పుడు మాకు దీనికి ముందు చేసిన ఒక పేషెంట్, మన దగ్గర వచ్చిన పేషెంట్ది ట్రీట్మెంట్కి ముందున్న రిపోర్టు ఎక్స్రే, ట్రీట్మెంట్ తర్వాత ఉన్న ఎక్స్రే విత్ ఎక్స్రే రిపోర్ట్స్. ఓకే, ముందు ఎంత కాంప్లికేషన్ ఉందని, తర్వాత అన్నీ నార్మల్ అయిందని. ఇవి మన సబ్జెక్ట్. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇది శాస్త్రం అవుతుంది కదా. సో ఇక్కడ మీరు చూడండి, యూ కెన్ ఆల్సో ఫోకస్ ఇక్కడ. ఇది పేషెంట్ ట్రీట్మెంట్కి ముందు. ఓకే, ఒక 36-year-old ఫీమేల్ ట్రీట్మెంట్కి ముందు. మీరు చూడండి ఇక్కడ చిన్నగా ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ ఈ ఎముక దీని మీద టచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇది మొత్తం లోపల వెళ్ళిపోయింది, ఇక్కడ కూడా టచ్ అవుతుంది, స్పైకీ ప్రాసెస్. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది కానీ ఇక్కడ అస్సలు లేవు, లోపల వెళ్ళిపోయింది. ఇది మోకాలది ట్రీట్మెంట్కి ముందు. ఇక్కడ చూడండి అదే పేషెంట్. ఓకే, ఈ గ్యాప్ అనేది మెయింటైన్ అయింది. తర్వాత ఫ్లూయిడ్స్, కార్టిలేజ్ అనేది ఫ్లూయిడ్ కాదు, కార్టిలేజ్ తిరిగి రావడానికి ఇక్కడ గ్యాప్ ఉండాలి కదమ్మా. సో ఇక్కడ మళ్ళీ గ్యాప్ వచ్చే ఇది కండిషన్ ఇది అనమాట. సో మనకి ఎప్పుడు ఎవిడెన్స్ బేస్డ్ ఉంటే మనకి క్లియర్గా తెలిసిపోతుంది మనకి ట్రీట్మెంట్కి ముందు తర్వాత పేషెంట్కి ఎంత మాత్రం మార్పు వచ్చింది. ఇది ఒక కాలుది, ఇది మళ్ళీ నెక్స్ట్ కాలు. ఓకే, ఆ తేడా వచ్చినదాన్ని మనం క్లియర్గా ఉంటుంది. అదేవిధంగా మీరు ఇప్పుడు ఇదిలో చూడొచ్చు ఈ రిపోర్ట్లో, ఇది పేషెంట్కి బోన్లో రెందలబడి ఓస్టియోపీనిక్ ఉండే కండిషన్, తర్వాత డిగ్రీస్డ్ మిడిల్ కంపార్ట్మెంట్ జాయింట్ స్పేస్, బైలాటరల్ నీ జాయింట్స్, టిబియల్ స్పైకింగ్, పెటలర్ ఓస్టియోఫైట్స్, లెఫ్ట్ నీ, లూజ్ బాడీ, అంటే మరీ టూ మచ్ ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ ఏజ్ చూస్తే చాలా చిన్నగా ఉంది, ఓన్లీ 36 years. ఇప్పుడు ఇది చూడండి, నో సిగ్నిఫికెంట్ అబ్నార్మాలిటీ, జినీ జాయింట్ స్పేస్ అపియర్ నార్మల్, అవన్నీ అలైన్మెంట్ నార్మల్. ముందు అలైన్మెంట్ అటు ఇటు పక్కకి జారి ఉండే, అలైన్మెంట్ నార్మల్, నో సిగ్నిఫికెంట్ అబ్నార్మాలిటీ. సో మొత్తం క్యూర్ అయిపోయింది. సో ఇలా మనకి ట్రీట్మెంట్కి ముందు తర్వాత మెడికల్ ఎవిడెన్స్తో ట్రీట్మెంట్ ఇవ్వడం, సర్జరీ లేకుండా, అది మన హాల్ మార్క్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇది ప్రాసెస్ కూడా కొంచెం ఎక్కువ టైం టేకన్ తీసుకుంటుందా? ఇప్పుడు సాధారణంగా నొప్పికి సంబంధించినవి వచ్చేటప్పుడు దాన్ని బేర్ చేయలేకే చాలా మంది సర్జరీలకు వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో దట్ ఎంత టైం పీరియడ్ లోనే దీన్ని క్యూర్ చేసుకునే? ఇప్పుడు ఈ చెప్పిన పేషెంట్ విత్ ఇన్ 14 days అమ్మా, 14 రోజులు, 2 వారాలు రిజల్ట్ వచ్చినాయి. 14 days అంటే చాలా తక్కువ టైం. తక్కువ కాదు కదా, మనకి సర్జరీకి వెళ్తే ఎన్ని రోజులు పడుతుంది? సర్జరీకి వెళ్ళిన తర్వాత కోలుకోవడానికి టైం చాలా తీసుకుంటుంది. అవునవును, బట్ ఇప్పుడు చూడండి ఇది జస్ట్ 14 days జరిగిన మార్పు అనమాట ఇది. సో అది మనకి ఏంటంటే 7th July, మీకు డేట్ కూడా చూడొచ్చు, 7th July అండ్ 26th July అక్కడ ఉంది దానిపై. సో అక్కడ కూడా ఇందులో కూడా ఉంటుంది, సేమ్ పేషెంట్ ఇది రిపోర్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో అట్లా అంటే మనం ఆయుర్వేదం అనేది చాలా చాలా గొప్ప శాస్త్రం, అందరికీ తెలియదు, అది చాలా మందికి తెలియదు. సో సర్జరీ లేకుండా 99% జబ్బులకి సర్జరీ అవసరం లేదు. కానీ ఇటీవల కాలంలో చాలా మందిలోనే ఆ నాలెడ్జ్ అనేది వచ్చింది.
సో మాక్సిమం మన పూర్వీకులందరూ కూడా ఎట్లా ఇదంతా చేశారు, ఈ సర్జరీస్ అన్ని రాకముందు వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ రకంగా జరిగింది, ఇదంతా కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకుంటున్నారు. నెమ్మదిగా దీంట్లోకి కన్వర్ట్ అవుతూ కూడా వస్తున్నారు. సో ఎక్కువ మంది ప్రిఫర్ చేయడం కూడా ఆయుర్వేదం ప్రిఫర్ చేస్తున్నారు. ఎక్కువ మంది మేము కూడా చూస్తూ వస్తున్నాం. కరెక్ట్. అది కూడా చాలా తక్కువ ఖర్చులు. మనం మన సర్జరీ యాంగిల్ చూస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మనం లోపల మనకి ఫారెన్ బాడీ పెట్టడం జరుగుతుంది, ఇట్లా ఇక్కడ అట్లా ఏం లేదు. తర్వాత మళ్ళీ తిరిగి కార్ట్లేజ్ తిరిగి వచ్చే విధంగా కూడా ప్రూఫ్ ఉంటుంది. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు యుఎస్ FDA అప్రూవ్డ్ మెడిసిన్స్ కూడా ఉంది, ఫుడ్ సప్లిమెంట్స్ కూడా ఉంది కార్ట్లేజ్ తిరిగి రావడానికి. సో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కానీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కానీ ఎలాంటి ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా, ఏమైనా చెప్తారా? లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటుందమ్మా. ఏంటంటే మనకి మోకాలు పట్టీలు అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే మన ఇది సెట్ చేసి పట్టీలు వేసుకోవడం అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ వాకింగ్ ఎప్పుడు చేయాలంటే లెవెల్ రోడ్స్లో వాక్ చేయాలి, అన్ఈవెన్ రోడ్స్లో వాక్ చేయకూడదు. సో అట్లా కొన్ని సంగతులు మనం చెప్పడం జరుగుతుంది. అదే అంతే, వేరే ఏం లేదు. మళ్ళీ హెల్తీ ఫుడ్ తినాలి. అది మళ్ళీ ఈ బాధ ఒక్కసారి వచ్చిందనుకోండి, మళ్ళీ వాళ్ళకి ఇంకా మళ్ళీ రాకుండా చూడడానికి పాపం పేషెంట్ ఎంత కష్టాలని భరిస్తారు. సో డాక్టర్ చెప్పిన సలహాలన్నీ కరెక్ట్గా పాటించుకొని పోతారు. అంటే ఈ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిన తర్వాత ఒకసారి ఒక జాయింట్ లో వచ్చింది అనుకుందాం, దాన్ని నిర్లక్ష్యం చేస్తే బాడీలో అదర్ జాయింట్స్ కూడా పాకుతుందా? అంటే అది అరుగుదల. అంటే మనం ఇప్పుడు మనం మోకాలకి ఈ కాలుకి ఫస్ట్ స్టార్ట్ అయింది అనుకోండి, నొప్పి దిక్కులు మన ఈ కాలు మీద వెయిట్ పడుతుంది, సో దానిలో వస్తుంది. సో ఈ రెండు కాళ్ళు వచ్చింది అనుకో, మన నడుముకు మనం ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం జరుగుతుంది, నడుముకి రావడం. అంటే అరుగుదల సంబంధించిన సంగతి కదా. సో అట్లా అరుగుదల సమస్య మామూలుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఇన్ఫర్మేషన్ అన్ని జాయింట్స్ అట్లా పాకుతుంది. ఇది అరుగుదల సమస్య. మనం అప్పుడు ఏ జాయింట్ వేర్ అండ్ టైర్ ఎక్కువ వాడడం వల్ల రావడం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆస్టియోఆర్థరైటిస్ కి రీజన్స్ అండ్ ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. థ్యాంక్స్.